ఎంతో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. నిన్న ఈవినింగ్ నుంచి చాలామంది ఫెమినిస్ట్ ఎవరండి శివాజీ గారు మీకు? మాకు నిండుగా బట్టలు వేసుకోండి అమ్మా, పద్ధతిగా ఉండండి, ఆడపిల్లలు బయటకు వచ్చినప్పుడు మంచిగా ఉండండి అమ్మా, మంచిగా డ్రెస్ సెన్స్ పాటించండి, సామాన్లు చూపించదని చెప్పడానికి మీరు ఎవరండి? అసలు ఈ కథ ఏంటి, మార్బాని ఏంటి, ఈ కళాకాండం ఏంటి? అసలు యాక్టర్ శివాజీ గారు నేను దండోరా మూవీ ఈవెంట్లో పాస్ చేసిన కొన్ని కామెంట్స్ రిలేటెడ్ టు టీఎఫ్ఐ హీరోయిన్స్ అండ్ తెలుగు ఆడపిల్లల గురించి ఏం మాట్లాడారో, అది కాంట్రవర్సీగా ఎలా మారిందో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ స్టోరీ లైన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆయన ఏమన్నాడంటే, మీరు ఆడపిల్లలు హీరోయిన్స్ కానీ టీఎఫ్ఐ యువత కానీ బయటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు బట్టి అలాంటి డ్రెస్సులు వేసుకొని పోతే మీరే దరిద్రం అనిపించుకోవాల్సి వస్తుందమ్మా. వాడు చూసేవాడు ఇప్పుడు బాగుంది అనుకున్నా కూడా దరిద్రం ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని మంచి వేసుకోవచ్చుగా, బట్ట సరిగ్గా వేసుకోలేవా అని పక్కకెళ్ళి అనుకుంటాడు. అండ్ ఆడదానికి నిండుగా బట్టలు కప్పుకున్నప్పుడే రెస్పెక్ట్ ఉంటుందమ్మా, ఏదో సామాన్లు చూపిస్తే కాదు అని ఒక కాంట్రవర్షియల్ కామెంట్ పాస్ చేశారు. ఇది రియాలిటీ. యాక్చువల్లీ రియాలిటీని తను నిర్భయంగా చెప్పాడనమాట. ఇక్కడే ఈ కామెంట్తోనే ఆ కాంట్రవర్షియల్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫెమినిస్టులు మీరు చెప్పేది ఏంటి అని కంటెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే యాక్టర్ శివాజీ గారి మీద మా అసోసియేషన్కి ఒక కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. ఆ కంప్లైంట్లో ఏం డిమాండ్ చేస్తున్నారంటే, యాక్టర్ శివాజీ గారు తను పాస్ చేసిన కామెంట్స్కి రిలేటెడ్ టు డ్రెస్ సెన్స్, టీఎఫ్ఐ హీరోయిన్స్ కానీ టీఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యువత కానీ వాళ్ళ రిలేటెడ్ ఏ కామెంట్స్ అయితే పాస్ చేసినారో ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలి అండ్ ఒక సిన్సియర్ అపాలజీ పబ్లిక్కి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన మీద అయితే కంప్లైంట్ ఫైల్ అయింది, అది బాగానే ఉంది. చాలామంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, ఫెమినిస్ట్, సూడో ఫెమినిస్ట్ అండ్ చాలామంది మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సేమ్ వే ఇది తప్పు అని కండిషనల్ కూడా ఉన్నారు. కొంచెం సేపు ఈ శివాజీ గారి కాంట్రవర్షియల్ కామెంట్స్, ఈ గోలా, ఈ కథ, ఈ మార్బాన్ని పక్కన పెడదాం, డిస్కస్ చేద్దాం. బట్ రీసెంట్గా మన మంచు లక్ష్మి గారిని ఒక షోలో మీరు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఉన్న యువతకి రిలేషన్షిప్స్లో ఎలాంటి అడ్వైజ్ ఇస్తారంటే, ఆమె ఏం చెప్పారంటే, డేట్ యాజ్ మచ్ యూ కెన్. మీరు 4-5 బిర్యానీలు ట్రై చేయాలి, అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఏ బిర్యానీ టేస్ట్గా ఉందో అండ్ ఏ బిర్యానీ పర్ఫెక్టో అని. ఆమె లిటరల్లీ ఏం చెప్పారంటే, మీరు 4-5 పువ్వులను ట్రై చేయాలి, అప్పుడే ఏ పువ్వు సువాసనతో ఉంటుందో ఆ పువ్వుతో స్టిక్ కావాలి అని. ఒకవేళ మీరు ఇలా చేయలేకుండా ఉంటే మీ కర్మ అని కామెంట్స్ పాస్ చేసింది. అండ్ మరి ఏం చెప్పిందంటే, నేను అన్నాను కదా అని చెప్పి 100 పువ్వులు 100 బిర్యానీలు ట్రై చేయడం కాదు, బట్ డేట్ యాజ్ మచ్ యూ కెన్ అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది ప్రజెంట్ ఆమె ఉన్న జనరేషన్కి రిలేషన్షిప్స్లో ఆమె ఇచ్చిన అడ్వైజ్. దీని మీద ఏ ఫెమినిస్ట్ కానీ, ఏ సూడో ఫెమినిస్ట్ కానీ, ఏ మేల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మోస్ట్లీ కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఎవరు రియాక్ట్ అవ్వాల. బట్ ఒక ఆడపిల్ల విషయంలో శివాజీ గారు ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా స్టేజ్ మీద మీరు సామాన్లు చూపించుకోవడం కాదమ్మా, కొంచెం పద్ధతిగా డ్రెస్ వేసుకోండి, బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి, ఆడదానికి అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది, అంతేగాని సామాన్లు చూపించడంలో ఉండదు అని చెప్పిన దానికి ఎంతోమంది ఫెమినిస్టులు అన్యాయం జరిగిపోతుంది, ఎట్లా మీరు అట్లా చెప్తారు, ఒక ఆడపిల్లకి ఎట్లా చెప్తారు మీరు ఎవరండి జడ్జ్ చేయడానికి ఆడపిల్లలని చెప్పి ఎంతోమంది వీడియోలు పెట్టారు. మరి మంచు లక్ష్మి గారి విషయంలో వీడియోలు పెట్టలేదే అంటే, అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయమా? శివాజీ గారికి ఒక న్యాయం, మంచు లక్ష్మి గారికి ఒక న్యాయమా? మీరే చెప్పండి, కామెంట్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దీని మీద యాంకర్ అండ్ యాక్టర్ అయిన అనసూయ భరద్వాజ్ గారు కొంచెం ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఘాటుగా ఎట్లా రెస్పాండ్ అయ్యారంటే, ఆమె ఒక ప్రమోషన్కి వెళ్ళినట్టున్నారు, ఏదో జ్యువెలరీ షాప్కో ఎక్కడో. ఆమెని మీడియా వాళ్ళు ఇట్లా అడిగారు, శివాజీ గారు ఇలాంటి కామెంట్స్ పాస్ చేశారు, దీని మీద మీరు స్పందన ఏంటి అని. ఆమె ఏమందంటే, డ్రెస్ సెన్స్ మా పర్సనల్, ఆయన ఎవరు చెప్పడానికి శివాజీ గారు ఇలా డ్రెస్ వేసుకోవాలా, ఇలా రావాలి బయటికి, ఇలా ఉండాలి అని, అది మా పర్సనల్ లైఫ్ అండ్ మా పర్సనల్ వ్యూ, అది ఫ్యాషను అని ఆమె డిస్క్రైబ్ చేశారనమాట. ఇప్పుడు నేను అనసూయ భరద్వాజ్ గారిని ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ సొసైటీకి పాస్ చేస్తున్నారు? ఓకే, మీరు బికినీలు వేసుకుంటున్నారో, ఓకే, అది మీ పర్సనల్ వ్యూ, మోడర్న్ డ్రెస్, ఫ్యాషన్, అది మీ ఇష్టం. బట్ ఒక్కటే క్వశ్చన్ అండి, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిందంటే తప్పే ఉంది. ఆయన యాక్టర్ల గురించి మాట్లాడారు, హీరోయిన్ల గురించి మాట్లాడారు, మీ గురించి మాట్లాడలేదే మరి మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీరు హీరోయినా? బట్ ఒక సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అండ్ సొసైటీకి రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఒకటండి, మీరు పద్ధతిగా ఉన్న వీడియోస్లో ఉన్న కామెంట్స్ ప్లస్ కొంచెం
హద్దులు దాటి మీరు చెప్తున్న ఫ్యాషన్ వేలో మీరు వేసుకున్న డ్రెస్ రిలేటెడ్ పోస్ట్ ఏ ఉంటాయో లేకుంటే రీల్స్ ఏ ఉంటాయో మీ ఇన్స్టాగ్రామ్కి వచ్చిన కామెంట్స్ మీ చిల్డ్రన్స్ కానీ మీ హస్బెండ్ కానీ మీ పేరెంట్స్ కానీ కూర్చోబెట్టి ఆకు వచ్చిన కామెంట్ చదివి ఆ కామెంట్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మళ్ళీ ఒక రీల్గా పోస్ట్ చేయండి. వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసి పోస్ట్ చేయండి. మీరు చేస్తుందే తప్పు యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు మళ్ళీ దాన్ని మేము చేస్తున్న తప్పు కాదు, శివాజీ గారు అట్లా ఏమన్నారు. శివాజీ గారు 100కి 100 పాళ్ళు ఆయన చెప్పింది కరెక్ట్. ఆమె ఒక కార్లో ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. ఆ బయట ఏంటంటే శివాజీ గారు చెప్పింది కొంచెం కరెక్ట్ అయినా బట్ ఆయన యూజ్ చేసిన దానికి అన్బిలీవబుల్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరని కొన్ని కామెంట్స్ పాస్ చేసినారు. ఆ కామెంట్స్ ఏంటంటే మీరు ఎలా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన సామాన్లు అనే ఒక వర్డ్ యూజ్ చేసి ఒక అమ్మాయి రిలేటెడ్ తన బాడీ పార్ట్స్ రిలేటెడ్ సామాన్లు అని సంబోధించి కామెంట్స్ పాస్ చేస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారని. అంటే నేను అడుగుతుంది చూపిస్తున్నప్పుడు మీకు తెలియదా మీ డ్రెస్ సెన్స్ కరెక్ట్గా లేదు లేకుంటే మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ పబ్లిక్ సోషల్ మీడియాలో కానీ మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలియదా ఓకే నా సామాన్లు కనిపిస్తున్నాయో లేకుంటే నా బాడీ పార్ట్స్ కనిపిస్తున్నాయో నన్ను ఆబ్జెక్టిఫై చేస్తారు, మాట్లాడతారు, డిస్కషన్స్ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, ఇలాంటివి మీకు తెలియదా? మీరు ప్రజెన్స్లోనే పోస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని మీరు ఎట్లా అంటారు అంటే శారీ కట్టుకుంటే అమ్మాయిల మీద చాలామంది చూసినా నేను శారీలు కట్టుకుంటే అమ్మాయిల మీద దాడు జరగట్లేదా, ఓన్లీ మోడర్న్ డ్రెస్ వేసుకుంటేనే మీకు అబ్బాయిలు రెచ్చిపోతున్నారా, ఇలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఏది వేసుకుంటే మంచిదో ఏది వేసుకుంటూ చెడో ఫస్ట్ నీకు ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, ఇంకా మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు రియాక్షన్స్ రాకూడదు అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్చువల్లీ శివాజీ గారు సామాన్లు అనుకునే పదం వాడడం తప్పే. ఓకే ఆ సామాన్లు వాడకుండా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేసి చాలామంది సామాన్లు అనే వర్డ్ ఎట్లా వాడతారు, ఎట్లా చెప్తారు, ఎట్లా ఆబ్జెక్టిఫై చేస్తారు, ఎట్లా ఇట్లా క్రూయల్గా మాట్లాడతారు. ఆయన మంగపతి అనే ఒక క్యారెక్టర్ చేశారబ్బా కోర్ట్ మూవీలో, ఇంకా ఆ రోల్లోనే ఉన్నారు ఆయన, అలా మునిగిపోయి ఉన్నాడు అని చెప్పి చాలామంది డిస్క్రైబ్ చేసి శివాజీ గారిదే తప్పు, అసలు ఆడపిల్ల ఎట్లయినా ఉండొచ్చు, ఎట్లయినా బిహేవ్ చేయొచ్చు, ఎట్లయినా డ్రెస్ వేసుకోవచ్చు, అడిగే రైట్స్ మీకు లేవు, అది మా ఫ్యాషను, అది మా పర్సనల్ లైఫ్ అన్నప్పుడు మీ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో పెడుతుంది ఎవరు? మీరే కదా. పబ్లిక్లో వచ్చి పెడుతుంది మీరు. మళ్ళీ మీరేమో మా పర్సనల్ లైఫ్ అంటున్నారు. పర్సనల్ లైఫ్ అంటే ఏంది? ప్రైవేట్గా ఉండాలా. మరి ఎందుకు పబ్లిక్లో పెడుతున్నారు? మీరు పబ్లిక్లో పెడుతూ మళ్ళీ మీరు పబ్లిక్నే క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్ అని. ఇది కరెక్ట్ కాదు. అండ్ చాలామంది శివాజీ గారి ఫ్యామిలీని డ్రాగ్ చేస్తున్నారు. ఈయన ఇంట్లో వాళ్ళతో ఎన్నిసార్లు ఇట్లా చేసుకో ఉంటారో, ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి ఉంటాడని తను చాలా పద్ధతిగా చెప్పాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు కొంచెం ఘాటుగానే రెస్పాండ్ అవ్వాలా. తను ఘాటుగానే స్పందించాడు. దానికి మీరు ఆయన చెప్పింది తీసుకోకుండా ఇట్లా ఎందుకంటారు, ఇట్లా అనకూడదు కదా అని చెప్పి తిరిగి అసలు మెయిన్ ఆయన చెప్పిందని పక్కన పెట్టేసి తిరిగి ఆయన మీద బ్లేమ్ వేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అండ్ శివాజీ గారు కూడా ఒక అపాలజీ వీడియో అయితే రిలీజ్ చేసినారు. ఆ వీడియోలో ఏం చెప్పారంటే, నేను ఓన్లీ హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా డ్రెస్ తీసుకొని రండమ్మా, మీరు ఇబ్బంది పడద్దు బయట. అండ్ రీసెంట్గా కూడా మనం మొన్న రాజాసాబ్ మూవీ సాంగ్ రిలీజ్ అప్పుడు లూలు మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పడిన కష్టంగా మనం చూసినాం. యాక్చువల్లీ ఆమె డ్రెస్ అంతా చినిగిపోయి ఫ్యాన్స్ హడావిడి గోల్ చేసి, నిన్న సమంత గారు కూడా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళ డ్రెస్ కరెక్ట్గా ఉంటే అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడరు అనమాట. ప్రెజెంట్ ఉన్న జెన్జెడ్ కిడ్స్కి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఓకే మీరు ఫ్యాషన్ అంటున్నారు, మా పర్సనల్ లైఫ్ అంటున్నారు. ఓకే మీ పర్సనల్ లైఫ్ మీ ఫ్యాషన్ ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా పోస్ట్ చేసుకోవాలా, ప్రైవేట్లో పోస్ట్ చేసుకోవాలా, మీ పబ్లిక్లో తెచ్చి పోస్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే యాంకర్స్ కానీ ప్రజెంట్ హీరోయిన్స్గా వద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం అనుకున్న వాళ్ళు కానీ సామాన్లు చూపిస్తే బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ చేస్తే ఫాలోవర్స్ వస్తారు అనే మైండ్ సెట్తో ఉండిపోయినారు. ఎవరు సోషల్ మీడియాలో మంచిగా పోస్ట్ చేసేదైతే లేదు. మీకు తెలిసిందే, అది ఎక్స్పోజింగ్ కంటెంటే ఎక్కువ వస్తుంది, న్యూడిటీనే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఈ ఇష్యూని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ మీ వ్యూ ఏంటి? శివాజీ గారు చేసిన తప్ప రైటా? శివాజీ గారు అలా మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఆయన అట్లా ఉద్దేశించి మాట్లాడడం తప్ప కరెక్టా కాదా
అసలు ఏంటి, మీరు ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ కానీ మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోహన్ ఎక్స్ రోజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.